అధ్యక్ష, ఆరోగ్యశ్రీ అనే పథకం అది 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఆ రోజు బీద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క పథకాన్ని ప్రారంభించింది అధ్యక్ష. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బీదవాళ్లకు పెద్ద ఎత్తున ఈ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి జరుగుతున్నటువంటి భావించినటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి విరుద్ధంగా ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేక మంది పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది అధ్యక్ష. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో మరి ఇప్పుడు గద్వాల కానీ అలంపూర్ కానీ ఆ పక్కల ఉన్నటువంటి వనపర్తి నుంచి కానీ కొల్లాపూర్ నుంచి కానీ అధ్యక్ష పెద్ద ఎత్తున కర్నూలుకు పేషెంట్స్ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కర్నూలుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి ఆరోగ్యశ్రీ పథకం కింద అక్కడ అన్ని వ్యాధులకు కూడా మరి ఆరోగ్యశ్రీ పథకం వర్తించకపోవడం వల్ల అక్కడ రావడం కూడా చాలా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఆరోగ్యశ్రీ ఎందుకంటే హైదరాబాద్కి రావడానికి దూరం కావడం వల్లనైతేనేమి, హైదరాబాద్కి వచ్చి బీదవాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చాలా రోజులు ఉండాల్సిన పరిస్థితి ఉండలేకపోవడం వల్ల అయితేనేమి, కర్నూలుకే పోవడం వల్ల చాలామందికి ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద మరి వర్తించకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ముఖ్యంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్లకు అందరికీ కూడా మరి దగ్గర కావడం వల్ల కర్నూలుకే ఎక్కువ వాళ్ళు పోవడం, దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు మరి ఆ ప్రజలు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. మరి దాని విషయంలో మరి అధ్యక్ష మరి నిమ్స్లో కూడా సరైనటువంటి పూర్తి వైద్య సేవలు బీదవాళ్ళకు అందించే విధంగా కూడా మరి ఆ వెంటిలేటర్స్ని పెంచడమా, మరి ప్రజలకందరికీ కూడా అక్కడ వచ్చినటువంటి పేషెంట్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆరోగ్యశ్రీ కింద ముఖ్యంగా మరి మా ప్రాంతం నుంచి కర్నూలుకు పోయేటటువంటి పేషెంట్స్కి అందరికీ కూడా మరి ఆరోగ్యశ్రీ కింద అన్ని రోగాలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించినట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఒకసారి. ఇప్పుడు రిపిటేషన్ లేకుండా చూడండి, అడిగేదేదో. అధ్యక్ష, వనపర్తి కేంద్రంగా ఈ మధ్యనే వనపర్తి జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. వనపర్తిలో ఉండేటువంటి ఏరియా హాస్పిటల్ని మేము బోర్డు మాత్రమే మార్చేసి జిల్లా ఆసుపత్రిగా దానికి జిల్లా ఆసుపత్రి బోర్డు పెట్టినాం. కానీ సౌకర్యాలు మాత్రం ఏమాత్రం పెరగలేదు. ఈరోజు ఆ హాస్పిటల్ యొక్క హెచ్డిఎస్ చైర్మన్గా ఏమాత్రం కూడా ఆదాయం లేనటువంటి హాస్పిటల్లో కనీసం వసతులు ఏర్పాటు చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. అందుకనే ఈనాడు కొత్తగా మీరు జిల్లా ఆసుపత్రులుగా ప్రకటించినటువంటి ఈ కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కనుక వర్తిస్తే కొంతన్నా వాళ్ళకి ఆదాయం ఉండడానికి ఆస్కారం ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఈ డబ్బు రావడానికి ఆస్కారం ఉంటుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 320 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 100 కోట్లు ఇచ్చినాం, ఇంకా 220 కోట్లు ఇవ్వలేదన్నారు. ఆ మాదిరి కాకుండా బకాయిలన్నీ చెల్లించి ఈ కొత్త హాస్పిటల్స్కు, కొత్తగా జిల్లా కేంద్రంలో ఉండే ఆసుపత్రులకి ఈ ఆరోగ్యశ్రీ పథకం వర్తించమని తమ ద్వారా గౌరవ మంత్రివర్యులు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. సంపత్ గారు. అధ్యక్ష, సంక్షేమానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్నిచ్చే పథకం ఏదైనా ఉందంటే బీదల ఆరోగ్యానికి సంబంధించినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము. చాలా సంతోషం. ఎన్నో కార్యక్రమాలను
రద్దు చేస్తూ పోతున్నటువంటి సందర్భంలో కూడా ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తున్నప్పటికీ ఆ బకాయిల విషయంలో కానీ తర్వాత ఈ నాన్ లోకల్ విషయంలో ఇంతకుముందు సభ్యులు చెప్పినట్లుగా అలంపూర్ కానీ అటు కోదాడ కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల వరకు దశాబ్దాలుగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నగరంలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులకు పోయే అలవాటు ఉంది కనుక అదేవిధంగా పోతా ఉన్నారు కనుక దాదాపు ఒక 6 నెలలు మాత్రం కంటిన్యూ చేసినారు. కర్నూలు హాస్పిటల్లకు కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద ఆ ఇన్సూరెన్స్ కానీ అవి ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏమైందో కానీ కర్నూలు హాస్పిటల్ బంద్ చేయడం వల్ల దాదాపు ఆ పరివాహక నియోజకవర్గాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి బీదలు కనుక ఆ దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. తర్వాత 250 కోట్ల రూపాయల బకాయిలు అంటా ఉన్నారు. దాంతోపాటు స్టాఫ్ విషయంలో కానీ మనం ఎన్ని లక్షల రూపాయలు కేటాయించినా ఈ ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో తప్పు లేదు. కానీ వందల వేల కోట్ల రూపాయలు ఆన్లైన్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పోతున్నాయి. కానీ బీదలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సంక్షేమ కార్యక్రమము తర్వాత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య తెలంగాణను తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆరోగ్య హాస్పిటల్లో కానీ స్టాఫ్ కానీ రిక్రూట్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ గౌరవ మంత్రి గారిని కేటగారికల్గా గౌరవనీయులు ఎన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలవుతా ఉంది, ఒకవేళ హాస్పిటల్లో డిలీట్ చేసి ఉంటే ఏ డిలీట్ చేసినారో ఇప్పుడు ఏది ఉందో సంఖ్య ఏమిటి ఏ హాస్పిటల్లో ఉన్నాయని తెలిస్తే అందరూ ప్రజాప్రతినిధుల ద్వారా ఆ ప్రాంతాల్లో ఈ నియర్ బై ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉందని సమాచారం పొందుతుంది. దాని ద్వారా ఈజీగా బీదలు అనవసరంగా అటు ఇటు పోయి ఇబ్బంది పడకుండా లేకపోతే ఖర్చులు పెంచకుండా ఈజీగా ఏ హాస్పిటల్కి పోతే మనకు ఆరోగ్యశ్రీ అవైలబుల్ ఉందని తెలుసుకోగలిగే అవకాశం ఉంది కనుక ఇమీడియట్గా టేబుల్ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నా. ఏ హాస్పిటల్లో ఉంది ఏ హాస్పిటల్లో తీసేసినారు తర్వాత 100కు పైగా రోగాలను ఈ ఆరోగ్యశ్రీ బీమా కల్పించే రోగాల లిస్టులో నుంచి డిలీట్ చేసినారని తెలుస్తూ ఉంది. అది కూడా బాధాకరము. ఎందుకంటే బీదలకు సంబంధించినటువంటి కార్యక్రమం కనుక ఆ డిలీట్ చేసినటువంటి రోగాలను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచి వీలైనంత ఎక్కువగా ఆరోగ్య విషయంలో వీలైనంత ఎక్కువగా హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడంలో తప్పు లేదు, మంచి కార్యక్రమం కనుక దానికి నిధులు వెచ్చించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ శాసనసభ సమావేశాలు అయిపోయే లోపలనే గౌరవ మంత్రి గారు మేము అడిగినటువంటి ప్రశ్నలకు అంటే కర్నూలులో రీయింబర్స్మెంట్ ఇస్తారా లేదా కేటగిరికల్గా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఇప్పుడు కొత్త జిల్లాలనే ఏ జిల్లాలకు ఏ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో ఈ ఆరోగ్య జీవిత బీమా కొనసాగుతుంది అన్నటువంటి లిస్టును కూడా ఇవ్వవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు ఇంత ఎలాబొరేట్గా అడిగిన తర్వాత ప్లీజ్ మినిస్టర్ గారు సార్ ఒకసారి మినిస్టర్ గారు 1 సెకండ్ మినిస్టర్ గారు కూర్చో మీ అందరికి కూడా ఇస్తావు హాఫ్ మినిట్. స్పీకర్ సార్ మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారికి గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని హార్ట్ ఆపరేషన్స్ కానీ మిగిలిన ఆపరేషన్ ఎన్ని కేసెస్ టేకప్ చేశారు? ముఖ్యంగా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ యశోద కానీ అపోలో కానీ కామినేని కానీ ఎవరు కూడా ఈ ఆరోగ్యశ్రీని యాక్సెప్ట్ చేసిన మాట వాస్తవం కాదని మీరు తెలుసుకోవాలి. వాళ్ళు బకాయిలు ఉన్నాయని చెప్తుండ్రు, ఒక స్థితి మేము తీసుకొని సార్ ఇక ముందు మేము చేయదలుచుకోలేదు ఆరోగ్యశ్రీ వచ్చేదాన్ని సూపర్ స్పెషాలిటీ కేసెస్ కూడా అదే హాస్పిటల్స్కి వస్తున్నాయి. మీరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్లో ఎక్కడ కూడా హార్ట్కి సంబంధించిన సర్జరీ కానీ న్యూరోకి సంబంధించిన సర్జరీ లేవు. యాక్సిడెంట్ కేసు అయినా హార్ట్ అటాక్స్ వచ్చినా మళ్ళీ హైదరాబాద్కి తీసుకురావాలి. కిడ్నీకి సంబంధించిన మీరు డయాలసిస్ యూనిట్ అని చెప్పి జిల్లా కేంద్రంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు. మన నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఎగ్జాంపుల్ చెప్దాం. అందుకని దయచేసి మీకు ఎప్పుడైతే ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ ప్రభుత్వాలకు మంచి పేరు వస్తాయి, పేదవారికి న్యాయం చేసిన వారైతే. మీరు రెండింటిని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. KG to PG అన్నారు, విద్యాన్ని ప్రైవేటైజేషన్ చేశారు. రెండవది చెప్పండి మీరు ఒక మాట అవకాశం ఇచ్చినప్పుడు మీరు మెచ్చుకున్నప్పుడే సంతోషపడతారు సార్. విమర్శించగానే సార్ మీరు ఆరోగ్యశ్రీకి సంబంధించి సార్ ఆరోగ్యశ్రీ అనేది దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా సార్ 2004లో దేశంలో ఏ రాష్ట్రంలోని కార్యక్రమం మన రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డాక్టర్గా రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి పథకాలు పెట్టారు. అమెరికా లాంటి దేశం కూడా మన 2010లో పెట్టారు హెల్త్ కేర్. అలాంటి కార్యక్రమాలు ఇవాళ అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. కానీ మన దగ్గర కార్పొరేట్ హాస్పిటల్ స్ట్రైక్ చేయడం, ఆరోగ్యశ్రీ బంద్ చేయడం ఇది మంచి పద్ధతి అధ్యక్ష. ఎందుకంటే ఒక ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణాన్ని దేవుడు కూడా తీసుకురాలేదు. పేదవారిని
సార్, డబ్బున్న వాళ్ళు ప్లీజ్ డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏ జబ్బు వచ్చినా బతున్నారు సార్. ఇలా పేదవాడు గుండె జబ్బు వస్తే 4 లక్షలకు అప్పు దొరకడు, డబ్బులు లేక చనిపోవాలి. ఆ పరిస్థితి రావద్దని మిమ్మల్ని మరే చెప్తుంటే ఇక ముందు ఎక్కడ కూడా మీరు ఆ విధంగా తీసుకురావద్దు. మళ్ళీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, 2014లో మన ప్రభుత్వం వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి గారు నల్గొండకు సంబంధించి సార్ మేము చెప్పాం, నల్గొండ నేషనల్ హైవే ఎక్కువ ఉన్నది, 180 కిలోమీటర్లు మన నల్గొండ జిల్లాలో ఉన్నది. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్ చెప్తే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు క్వశ్చన్ సార్. దానికి సంబంధించింది సార్, దానికి సంబంధించి చెప్తున్నాం. ఆరోగ్యశ్రీ క్వశ్చన్ మళ్ళీ ఇంకేదో పోతే ఎట్లా? ప్లీజ్ ముఖ్యమంత్రి గారు నల్గొండలో మెడికల్ కాలేజ్ కమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాం, హైవే మీద ఉన్నది, ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయానా నేను పోయి కలిసిన తర్వాత వారు ఇమ్మీడియట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి ల్యాండ్ ఎక్వేషన్ చేయమని చెప్పడం జరిగింది నా ముందరనే. కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. మళ్ళీ సిద్దిపేటకి ఇచ్చారు, సంతోషం. ప్రభాకర్ సార్ సార్ మీకు సిగ్నేటరీస్కి ఇచ్చినాక మీకు అవకాశం ఇస్తే ఏదైనా పాయింట్ కొత్త చెప్పాలి తప్ప రోజు యాక్సిడెంట్ అవుతుంది సార్. దాని మీద ఆలోచించాలని ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వం ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు సార్. ప్రభాకర్ గారు రిలవెన్స్ ఉన్నది స్ట్రైట్ గా. అధ్యక్ష, ఆరోగ్యశ్రీకి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి మాట అందరూ కూడా గుర్తించారు అధ్యక్ష. పైగా పేదల పార్టీ వరం కూడా అధ్యక్ష. అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని రోగాలని ఈ మధ్య కాలంలో మినహాయించినట్టుగా వార్తలు వచ్చినాయి అధ్యక్ష. తర్వాత ఇంకో కొన్ని యాడ్ చేశామని కూడా వార్తలు వచ్చినాయి అధ్యక్ష. అయితే దీంట్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటే రోగికి చాలా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ఆరోగ్యశ్రీ బకాయిల విషయం అందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. అది నిర్ణీత కాల పరిమితి విధించి ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఎట్లయితే ఫైనాన్షియల్ క్వార్టర్గా రిలీజ్ చేస్తున్నామో అట్లా మనము ఆ యొక్క ప్రతి 3 నెలలకు ఒకసారి విడుదల చేసేటట్టుగా ఉంటే కొంత ఉపశమనం ఉంటుందని భావిస్తున్నాం. దీంతోపాటు కొత్తగా హాస్పిటల్ ఇంకా చాలా ఆరోగ్యశ్రీ కిందికి మమ్మల్ని ఎంపానల్ చేయమని చెప్పని కూడా కోరుకున్నారు అధ్యక్ష. దాన్ని కూడా ఎంత తొందరగా క్లియర్ చేసి మరి వాళ్ళందరికీ కూడా అవకాశం కలిగిస్తే ఇంకా సరళతరం అవుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది, ఇప్పుడు కర్నూలు కానీ ఇటు మాకు సత్తుపల్లి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అటు మా కాన్స్టిట్యున్సీ మొత్తం కానీ మధిర కానీ అషురాపేట కూడా రాజమండ్రికి దగ్గర ఉంది. మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఆరోగ్యశ్రీలో, ఎందుకంటే 300 కిలోమీటర్ల పైన హైదరాబాద్ రావాలి కాబట్టి వాళ్ళకి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ రాజధానికి దగ్గరగా ఉన్న జిల్లాల తెలంగాణ ప్రాంత ప్రజలకు అక్కడ ఆరోగ్యశ్రీలో వర్తింపజేసే విధంగా మీరు ఒక సంప్రదింపులు జరిపి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారి కోరుతూ, రెండవది నిమ్స్ హాస్పిటల్స్లో ఈ ఐసీయూ ఎప్పుడు పోయినా కూడా ఖాళీ లేకుండా పేషెంట్స్ని తిప్పుతున్నారు. ఈ ఆర్థోపెడిక్ యాక్సిడెంట్స్ అయినా లేదా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు వచ్చినా ఐసీయూలో ఖాళీ లేకపోవటం వల్ల ఆ యొక్క అంబులెన్స్లో పెట్టుకొని సిటీ చుట్టూ తిరిగి ఎక్కడో పెద్ద హాస్పిటల్కి పోతే లక్షల రూపాయల నిరుపేదలు బిల్లులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకని నిమ్స్ హాస్పిటల్స్లో ఈ ఐసీయూ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఉద్యోగస్తులకు ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయట్లేదు, పత్రికా విలేకరులు కూడా హెల్త్ కార్డుకి సంబంధించిన ఇప్పటివరకు ఇవ్వలేదు, వాటి మీద కూడా ఒక స్పష్టత తీసుకోమని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మినిస్టర్ గారు. గతంలో ఆరోగ్యశ్రీ కింద కొన్ని వ్యాధులకు మాత్రమే పరిమితం ఉండే అధ్యక్ష. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో జరిగినది ఒకటి చెప్తా అధ్యక్ష. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 45 లక్షలు అడిగారు అధ్యక్ష. సంబంధించిన మంత్రి గారి దగ్గర, సీఎం గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇది న్యాయం చేపిద్దాం అని చెప్పి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఉస్మానియా హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి 50 లక్షల రూపాయల విలువైనటువంటి ఖరీదైన వైద్యాన్ని కూడా పేదవాళ్ళకు అందించినటువంటి చరిత్ర మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఉంది అధ్యక్ష. అదే కాకుండా
కిడ్నీ కావచ్చు, ఇంకా రకరకాల వ్యాధులు కూడా, దీర్ఘకాలిక వ్యాధులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. బ్రహ్మాండంగా జరుగుతుంది. పేద ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 5,000, 10,000 రూపాయలు ఇచ్చేది ఈరోజు 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చే చరిత్ర కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న సంగతి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోతే అధ్యక్ష, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అన్ని హాస్పిటల్లో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. కేవలం 11 హాస్పిటల్స్, NIBH హాస్పిటల్స్ లో మాత్రమే అది అమలు కావట్లేదు. అది కూడా ఈ వారం రోజుల్లో ప్రారంభించేటట్లు చర్యలు చేపట్టాలి అధ్యక్ష. దాంతోపాటు ఓపీ కూడా గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ఓపీ చూపించాలని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా హైదరాబాద్లో జిల్లా కేంద్రాల్లో కూడా ఓపీ సెంటర్లు ఏర్పాటు చేసి మెరుగైనటువంటి వైద్యాన్ని ఉద్యోగులకు, జర్నలిస్టుల కుటుంబాలకు అందేటట్లు చేయాలి. దాని మీద వివరంగా చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష పార్టీ నాయకులకు బీద ప్రజల పట్ల ఇంత కన్సర్న్ ఉండడం చాలా సంతోషం. వారిని అభినందిస్తున్నా అధ్యక్ష. ఆరోగ్యశ్రీ సేవలు ఏదైతే మా ప్రభుత్వంలో మేము స్టార్ట్ చేసినాం, మరి అవి ఇప్పుడు ఆపివేసిననే మాట చెప్పడం జరుగుతూ ఉంది. అది ఏమాత్రం వాస్తవం కాదు అధ్యక్ష. వాళ్ళు స్టార్ట్ చేసిన ఆరోగ్య సేవలను యథావిధంగా నడుపుతా ఉన్నాం. ఒక్క ప్రొసీజర్ కూడా తక్కువ చేయలేదు. ఇంకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 ప్రొసీజర్ పెంచడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా బీద ప్రజలకు కొంత మేలు జరిగిన మాట వాస్తవమే. దాంతోపాటు గత ప్రభుత్వ హాస్పిటల్స్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్ పూర్తిగా భ్రష్టు పట్టించడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడ కూడా పేషెంట్కు ఏ ఫెసిలిటీస్ కల్పించలేక మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ పోతే మరి పరిస్థితి అధ్వానంగా మారిన మాట వాస్తవం అధ్యక్ష. మరి వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ స్టేజ్కి రావడానికి కారణం ఎవరో ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. మరి డాక్టర్స్ రిక్రూట్మెంట్స్ కానీ, స్టాఫ్ రిక్రూట్మెంట్స్ కానీ గత దాదాపు 15-20 సంవత్సరాలు జరగలేదు అధ్యక్ష. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతో గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. గవర్నమెంట్ హాస్పిటల్ పైన ప్రజలకు ఇప్పుడిపై నమ్మకం పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరమే నేషనల్ లెవెల్లో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రం 20% పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ పెరగడం జరిగింది. ఇది నేను చెప్పే మాట కాదు, స్టేట్ గవర్నమెంట్ స్టేట్మెంట్ కాదు. నేషనల్ లెవెల్లో అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ను పూర్తి స్థాయిలో ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వాలు, దానికి ఒక నిదర్శనం చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు ఎమర్జెన్సీ సేవల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు వాళ్ళు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా గతంలో ఎమర్జెన్సీ సేవలు అందని పరిస్థితి మనం చూసినాం. ఒకరోజు నేను మంత్రి అయిన తర్వాత అన్ని హాస్పిటల్ విజిట్ చేస్తూ కరీంనగర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. అది పెద్ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్, పెద్ద జిల్లా. అది హాస్పిటల్ అంతా తిరుగుతూ ఐసీయూ ఎక్కడుందని అడిగినాను. ఐసీయూ లేదండి అన్నారు. ఇదేందండి, మరి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఐసీయూ లేవు, ఎమర్జెన్సీ సేవలు లేవు అనేది దురదృష్టకరం అని ఇమ్మీడియట్లీ మా డిపార్ట్మెంట్తో చర్చ జరిపి ఖచ్చితంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో, అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ఈ ఎమర్జెన్సీ సేవలు అందాలే, ఐసీయూలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్లీ ఇప్పటికీ 4 జిల్లా హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట. ఇంకా ఒక విషయం అధ్యక్ష, ఆ మధ్య కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గారు ఒక ప్రోగ్రాం మీద ఆదిలాబాద్ వెళ్ళడం జరిగింది. అదే సమయంలో వాళ్ళ ఒక కాంగ్రెస్ లీడర్కి అస్వస్థత ఏర్పడితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేర్చడం జరిగింది. ఆ పేషెంట్ను పరామర్శించడానికి దిగ్విజయ్ సింగ్ గారు అక్కడికి వెళ్ళి హాస్పిటల్ పరిస్థితి చూసిన తర్వాత, మేము ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చూసిన తర్వాత, మరి ఇంత రిమోట్ ఏరియాలో ఆదిలాబాద్లో ఇంత మంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా అని కామెంట్ చేసిండు దిగ్విజయ్ సింగ్ గారు.
ఫోటోలతో సహా వచ్చింది. వినండి, ప్లీజ్ సైలెన్స్. ఇది ప్లీజ్ సైలెన్స్. ఫోటోల సహా ఉంది. అక్కడ లోకల్ పేపర్లో కూడా ఆ రోజు అది రాయడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా స్ట్రెంథన్ చేస్తా ఉన్నాం. మీరు ప్లీజ్ సైలెన్స్ మినిస్టర్. లే నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ ఆ దుస్థితికి రావడానికి కూడా వాళ్ళే కారణం. ప్లీజ్ అయినా సరే ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడినా సరే ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి దయచేసి పూర్తి అందరూ స్థాయిలో మెరుగుపరచడానికి సంయమనం అన్ని రకాల పాటించాలి. చర్యలు చెప్తా ఉంది. చెప్పేది ప్రతిపక్షం అర్థం దయచేసి చేసుకుందాం, విందాం, తర్వాత ఏదంటే అడుగుదాం. ప్లీజ్ సైలెన్స్. ప్లీజ్ సైలెన్స్. మీరు విన్న తర్వాత మళ్ళీ మాట్లాడండి. ఆరోగ్య ముఖ్యంగా ఈరోజు చర్చకు వచ్చిన సమస్య ఆరోగ్యశ్రీ సమస్య. అధ్యక్ష, ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఏదైతే అక్టోబర్ 3వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు దయచేసి అందరి ఎమ్మెల్యే గారు చెప్పనిస్తలేరు కదా, చెప్పనివ్వండి. మీరు కూర్చోండి. దయచేసి ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఓపిక ఉండాలి. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరు కూర్చోవాలి. మరి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైతే నిధులు విడుదలయ్యో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1460 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది, పేమెంట్ చేయడం అధ్యక్ష. దాంట్లో 260 కోట్లు గతంలో వీళ్ళు పెట్టిన బకాయిలు అధ్యక్ష. 260 కోట్లు పాత బకాయిలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వారికి పేమెంట్ చేయడం జరిగింది. ఏదైతే అక్టోబర్ 3వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కొన్ని హాస్పిటల్స్ మాత్రమే 322 హాస్పిటల్లో కేవలం 30 నుంచి 60 హాస్పిటల్, అంటే కొన్ని రోజులు 30 హాస్పిటల్, కొన్ని రోజులు 50, అట్లా కొన్ని ఓవరాల్గా 30 నుండి 60 హాస్పిటల్ మాత్రమే పాక్షికంగా చికిత్సను ఆపేయడం జరిగింది. ఎమర్జెన్సీ సేవలను పూర్తిస్థాయిలో అందించడం జరిగింది. ఆ సమయంలో ఏ పేషెంట్ కూడా ఇబ్బంది జరగలేదు. పూర్తిస్థాయిలో వాళ్ళ చికిత్స జరిగింది అందించా, ఎక్కడ కూడా మరణాలు కూడా జరగలేదు. ఈ రకంగా మరి ఆరోగ్యశ్రీ విషయంలో గతంలో ఎట్లా నడుస్తుందో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసింది తప్ప ఎక్కడ కూడా దాన్ని తగ్గించలేదు, పూర్తి స్థాయిలో నడిపిస్తాం అధ్యక్ష. తర్వాత సోదరిమణి డీకరణ గారు అడిగినట్టుగా, మరి సంపత్ గారు అడిగినట్టుగా ఆ ఏరియా పేషెంట్స్ ఎక్కువ కర్నూలుకు పోయే అలవాటు ఉంది కాబట్టి, దగ్గర ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కర్నూలు హాస్పిటల్ ఎంపానల్మెంట్ ఉంది. మన పేషెంట్ ఎవరైనా అక్కడ చికిత్స అందుతుంది, వాళ్ళకి మేము పేమెంట్ కూడా అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. తర్వాత తొందరలోనే అలంపూర్ ప్రాంతంలో మొన్నే సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది, 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి అక్కడ చికిత్స కూడా అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఇక నిమ్స్ హాస్పిటల్ వెంటిలేటర్ సంబంధించి నిమ్స్ హాస్పిటల్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 ఉన్న ఎమర్జెన్సీ బెడ్స్ని 100కు పెంచడం జరిగింది అధ్యక్ష. వీలంతవరకు దాన్ని పూర్తిస్థాయిలో ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. తర్వాత బీబీ నగర్ నిమ్స్ హాస్పిటల్ కూడా చాలా రోజుల పెండింగ్లో ఉన్న హాస్పిటల్ను ఓపీ సేవలు ప్రారంభించడం జరిగింది. తొందరలోనే ఐపీ సేవలు, తర్వాత ట్రామా కేర్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ రకంగా ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ సెక్టర్లో పూర్తి స్థాయిలో మన హాస్పిటల్ ఇంప్రూవ్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ అన్ని చికిత్సలు అందే దిశగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కూడా బీద ప్రజలకు ఏదైతే గవర్నమెంట్ సెక్టర్లో దీని ద్వారా మరి ఒకరొకరికి ₹1,00,000 మిగిలిన సేవలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 20 లక్షలు 30 లక్షలు ఛార్జ్ చేసే చికిత్సలను కూడా, ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కూడా మరి ప్రభుత్వ హాస్పిటల్ చేయడానికి నిర్ణయం తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ స్కీమ్లను కూడా అదనంగా ఆరోగ్యశ్రీలో కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసి ఇంప్రూవ్ చేసి బీద ప్రజలందరూ కూడా మంచి వైద్యం అందించడం జరుగుతుంది అధ్యక్ష. Please. Now question number 1924, Minister for Animal Husbandry. అధ్యక్ష,
ఏకు సమాధానం అవునండి. బి అధ్యక్ష 1/11/2016 వరకు 2444 మంది గొర్రెల పెంపకందారులు లబ్ధి పొందడం జరిగింది అధ్యక్ష. సి అధ్యక్ష అవునండి, సదరు ప్రతిపాదన పరిశీలనలో ఉంది అధ్యక్ష. డి అధ్యక్ష మరి ఎన్సిడిసి నుండి ఇప్పటి వరకు 97,80,00,000 మొత్తాన్ని లబ్ధిదారులకు అందించడం జరిగింది అధ్యక్ష. లబ్ధిదారుల సంఖ్య కూడా 10,097 అధ్యక్ష. అంజయ్య గారు. కుర్మ యాదవులు మంచివారు, నీతి నిజాయితీపరులు, ఇచ్చిన లోన్లు తిరిగి సకాలంలో చెల్లించాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జాతిని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఎన్సిడిస్ ద్వారా ఇచ్చే రుణాలను పాలా వడ్డీపై ఇచ్చినందుకు వారికి ఈ జాతి ధన్యవాద కృతజ్ఞతలతో ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో ప్రస్తుత సమయంలో ఎవరైనా ఏ కులంలో అయినా నిరాక్షరాస్యత ఉన్నదంటే అది కుర్మ యాదవ్ లోపలనే. వాళ్ళ లోపల అక్షరాస్యత లేదు. ఉదయం లేస్తే వారి తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా గొల్లకాపులో వాళ్ళ పొలాల పోటీ పోతారు. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ దృష్టి మీరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని విద్యాపరంగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి వివిధ కులాల వారికి రెసిడెన్షియల్ స్కూళ్ళు మంజూరు చేశారు. కాబట్టి ఈ కుర్మ యాదవ్ కులాలను కూడా వాళ్ళ లోపల కూడా నిరాక్షరాస్యత నిర్మూలించి అక్షరాస్యత పెంచాలంటే ప్రతి నియోజకవర్గంలో ఒక కుర్మ యాదవులకు రెసిడెన్షియల్ స్కూళ్ళు మంజూరు చేయిస్తారని నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎప్పుడే కుర్మ యాదవుల అధ్యక్ష వాళ్ళు కొంతమంది గ్రామీణ ప్రాంతంలో పేదవారు 15 గొర్రెలు 20 గొర్రెలతోటి వాళ్ళని జీవనం గడుపుతుంటే పిడుగువాడి చచ్చిపోతాయి అధ్యక్ష, కుక్కలు కట్టి చచ్చిపోతాయి అధ్యక్ష. మరి అందరికీ అన్నిటికీ ఎక్స్గ్రేషన్ ఇస్తారు. కానీ ఆ 15 గొర్రెలు ఉంటే ఆ చచ్చిపోతే దాన్ని కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. దాంతోపాటు పశువులకు కానీ పశువులకు జమకూర్చిన గడ్డి కూడా కాలిపోతే దీనికి పిడుగుబాటి కాలిపోతే ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని కోరుతున్నా అధ్యక్ష. ఇంకోటి ఏంటి అధ్యక్ష, మా కుర్మ యాదవులు సంవత్సరంలో 6 నెలలు అడవులో పోటీ తిరుగుతారు, 5 నెలలు కెనాల్స్ ఉన్న ప్రాంతంలో తిరుగుతారు, 1 నెల మాత్రమే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. వాళ్ళు తిరికాంలా 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు మోకాలు నొప్పులు ఇచ్చి నడవలేరు. కాబట్టి వేరే వృత్తుల వారికి ఇచ్చినట్టు మా కుర్మ యాదవ్లకు కూడా 50 ఏళ్ళు వచ్చిన వారికి పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష ఎవరైతే 1 లక్ష రూపాయలు అన్నారో పిడుగుబాటు చచ్చిపోయినా పాము కాటుగా మరణించిన యాదవులకు 1 లక్ష రూపాయలు అన్నారు కదా, దాన్ని 5 లక్షలు పెంచే ప్రతిపాదన ఉన్నదా అని మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే అధ్యక్ష ఈ గొల్లగా సార్ అధ్యక్ష మా ఎక్కువ రోజులలో పొలాల్లో ఎవరు వ్యవసాయాలు వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష, పొలాలకు రాణిస్తలేరు, అడవులు దగ్గర ఉంటాయి అధ్యక్ష. అడవుల లోపల మేకలు పోతే ఆ చెట్లు తింటాయి అధ్యక్ష, కానీ గొల్లు మాత్రం చెట్లను కలిగించాయి. కాబట్టి మీరు ఆ గొల్లు మేపుకునే అవకాశం అడవులలో కల్పించాలని కోరుతున్నా అధ్యక్ష. గొల్లతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు అటువంటి అనుమానాలు ఉంటే ఇప్పుడు వన సంరక్షణ సమితులు పెట్టినట్టు మీరు కొంత ఏరియా కుర్మ యాదవులకు కేటాయించి ఈ ఏరియాలో ఎలాంటి చెట్టు నష్టమైనా మీ మీద జుర్మానా వేస్తాం, మీకు ఫైన్ వేస్తామని చెప్తే వాళ్ళు తప్పకుండా కాపాడతారు, వాళ్ళు గొల్లుకు బాగుపడతాయి, అభివృద్ధి అడవి కూడా అభివృద్ధి అయితే మీతో కోరుతున్నా అధ్యక్ష. దానికి ఒక ప్రాంతం రేంజ్ ఆఫీసరు, డిప్యూటీ రేంజ్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు, బీటు ఆఫీసర్ ఉంటారు అధ్యక్ష. వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ కాపాడతారు. కాబట్టి వీళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు బాగుపడతారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి కావాల్సిన మాంసం, శరీరానికి ఆరోగ్యకరమైన మాంసాన్ని అందిస్తారు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో సరిపడా మాంసం దొరకలేదు. కాబట్టి ఇక్కడ నుంచి పక్క రాష్ట్ర రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి తెస్తున్నారు. కాబట్టి ఆ అవకాశం మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటందుకు వాళ్ళకి అవకాశం కల్పించాలని కోరుతున్నా అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, ఎన్సిడిసి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 400 కోట్లకు మన స్టేట్ గవర్నమెంట్ కూడా 100 కోట్లు ఇస్తున్నారు అధ్యక్ష. ఇవి సరిపోవు అధ్యక్ష. ఈ కుర్మ యాదవులు మన రాష్ట్రంలో 18% ఉన్నారు అధ్యక్ష. ఆ 18% ఉన్న
కులాల అభివృద్ధి కావాలంటే వాళ్ళకు ప్రోత్సాహం ఉండాలి అధ్యక్ష. ఈ 400 కోట్లు సరిపోవచ్చు అధ్యక్ష. ఇంకా వాళ్ళకి ఎక్కువ దాదాపు 1000-1200 కోట్లు ఇచ్చి వాళ్ళకు రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే తప్పకుండా బాగుపడతారు అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని కోరేందంటే ఎన్సిటిసి నుంచి వచ్చే ₹1,00,000 లోపల 60,000 రుణము, అదేవిధంగా 20,000 మాఫీ, 20,000 బెనిఫిషరీ కట్టాలి అధ్యక్ష. కానీ ఆ 20,000 బెనిఫిషరీ 20,000 కట్టడానికి అధ్యక్ష వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలో మీకు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. 300, 1300, 1600 ప్రాసెస్ ఫీజు, 1600 వాళ్ళు మార్గేజ్ ఫీజు, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఫీజు, అట్లా ఎంతో 20,000కి ఎక్కువ అవుతాయి అధ్యక్ష. దాని నుంచి నష్టము ₹1,00,000 15-20 కోట్లు వస్తాయి కాబట్టి బతకలేడు. కాబట్టి దానికి కనీసం 2,50,000 నుంచి స్టార్ట్ చేయండి, 5 లక్షలు ఇచ్చేయండి. దాంట్లో సగం మాపిస్తే మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు అధ్యక్ష. ఇంకోటి ఏంటి అధ్యక్ష అంటే కుర్మ యాదవుల సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో గొర్రె కాపర్ల సంఘాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ సంఘం సభ్యులకు అప్పులు ఇవ్వాలంటే వాళ్లకు లావాదేవీలు సరిగ్గా ఉన్నాయా లేవని 3-4 ఏళ్ళ అఫిడేవిట్ అడుగుతారు అధ్యక్ష. మరి సంఘం అఫిడేవిట్ అడిగినప్పుడు మరి వ్యక్తిగత కృషి ఎందుకు కావాలి అధ్యక్ష? వాళ్ళకు భూమిని మార్గేజ్ చేయమంటారు. ఓ భూమి వాళ్ళకున్న 1-2 ఎకరాలు, 1-2 ఎకరాలు ఉంటుంది, అది ఇంతకుముందే క్రాప్ లోన్ తీసుకుంటారు. మళ్ళీ దీనికి కూడా గొర్రె కూడా మళ్ళీ మార్గేజ్ ఏ విధంగా చేస్తారు అధ్యక్ష? దానికి సెకండ్ టైం మార్గేజ్ చేసే అవకాశం ఇవ్వాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, ఈ గొర్రె కాపులకు ప్రోత్సహించి మన స్టేట్ రాష్ట్రానికి కావాల్సిన మాంసాన్ని సరిగ్గా మానవులకు కావాల్సిన ఆరోగ్యకరమైన మాంసాన్ని అందించాలంటే మీరు కుర్మ యాదవులను ప్రోత్సహించాలి, వాళ్ళ అభివృద్ధి పరచాలి, వాళ్ళ గొర్రె పెంపకానికి ఎక్కువ నిధులు కేటాయించాలి, వారికి సహకరించాలని కోరుతున్నాను. ఆర్ కృష్ణయ్య గారు. అధ్యక్ష, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి కులము గొల్ల కుర్మ యాదవ కులం. కానీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి అత్యధిక బడ్జెట్ కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ రుణం ఇస్తామని చెప్పి అన్నది. అయితే పావలా వడ్డీ రుణం కాకుండా బీసీ కార్పొరేషన్ 13 ఫెడరేషన్లకు ఇచ్చిన విధంగా 80% సబ్సిడీ, ఇప్పుడు 20% సబ్సిడీ ఇస్తుంది. 20% సబ్సిడీతోటి ఇది చాలా అత్యంత ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి ఇతర ఫెడరేషన్లకు, ఇతర బీసీ కార్పొరేషన్లకు, ఇతర SC/ST మైనారిటీ కార్పొరేషన్లకు ఇచ్చిన విధంగా 80% సబ్సిడీ ఇచ్చినట్టయితే 60-80% సబ్సిడీ ఇతర స్కీమ్లకు ఇస్తున్నారు. ఇక్కడ కూడా అదే రీతిలో సబ్సిడీ ఇస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి లబ్ధి చెందుతుంది. రెండవది, మన సమగ్ర సర్వే ప్రకారము అత్యధిక జనాభా అంటే 26 లక్షల జనాభా కలిగినటువంటి కులము గొల్ల కుర్మ యాదవులు. అంతేకాదు, మనకి ఇంతవరకు వచ్చిన ప్రభుత్వానికి వచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారము గొల్ల కుర్మలు నిజాయితీపరుడు, ఒక్క రుణాన్ని కూడా ఎగవేసినటువంటి దాఖలాలు లేవు. బ్యాంకు డిపాజిట్లకి ఎట్లనో దీన్ని కూడా అట్లా అనేటటువంటి పేరుంది. కాబట్టి ప్రభుత్వం మంత్రి ద్వారానే, మీ ద్వారా మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని సబ్సిడీ పెంచాలి, ఒక పాయింట్. రెండవది, చనిపోతే పాము కాటు కానీ క్రూర మృగాల వల్ల కానీ ఇతర కారణాలతోటి చనిపోతే కేవలం 1 లక్ష మాత్రమే ఇస్తున్నారు. దీన్ని రైతులకు మనము ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకుంటే 6 లక్షలు ఎట్లయితే ఇస్తున్నారో, ఇక్కడ కూడా గొల్ల కుర్మలకు ప్రమాదవశాత్తు చనిపోయినా, ఇతర కారణాల వల్ల చనిపోయినా ఈ ఎక్స్గ్రేషియాను 6 లక్షలకు పెంచాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక మూడవ అంశము, సొసైటీలో ఏదో పాత పద్ధతిలో చేసిన సొసైటీలో ఉన్నాయి. ఇప్పుడు కొత్త సొసైటీలు ఎప్పుడు రుణాలకు అప్లై చేస్తే వాళ్ళ కొత్త సొసైటీలు చేసే అవకాశాన్ని కూడా కల్పించాలి. ఎందుకంటే చాలామందికి ఈ సొసైటీలో అవగాహన లేక కొందరు చేసుకోలేదు, లేదా వాళ్ళు సొసైటీలు చేసుకున్న వాళ్ళకు రుణాలు ఇవ్వలేదు ఏళ్ల తరబడి. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి కొత్త వాళ్ళకు కూడా సొసైటీలు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ద్వారా దీని మీద సరైన అవగాహన ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మినిస్టర్ అధ్యక్ష, ఆన్సర్తో క్లోజ్ చేద్దాం. ప్లీజ్ సైలెన్స్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకించి గొల్ల కుర్మల విషయంలో అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మల విషయంలో
ఈ ప్రభుత్వం ఒక కమిట్మెంట్తో అధ్యక్ష, గత ప్రభుత్వాలు చూసినాం, గత చరిత్ర ఒకసారి తెలుసుకుంటే కూడా బాగుంటుంది అధ్యక్ష. బట్ ఈ ప్రభుత్వం ఒక కమిట్మెంట్తోని ఏదైతే కులవృత్తుల మీద ఆధారపడినటువంటి మరి కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో అధ్యక్ష 1993 అధ్యక్ష 1993లో సొసైటీలు ఏర్పాటు చేసినటువంటి విషయం గౌరవ సభ్యులకు తెలుసు అధ్యక్ష. 94లో ఫెడరేషన్ ఏర్పాటైంది అధ్యక్ష. మరి మనకు ఎన్సిడిసి ఫండ్స్ వస్తాయని చెప్పి 94 నుంచి కండ్లకు ఒత్తులు పెట్టుకొని కండ్లు కాయలు కాసే విధంగా 94 నుంచి ఇప్పుడు అధ్యక్ష 2016కు వచ్చినాం అధ్యక్ష. 2014 అంటే 20 సంవత్సరాలు మాకు ఎప్పుడు వస్తాయి ఎన్సిడిసి డబ్బులు, మేము సొసైటీలు అదేవిధంగా ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేసి డబ్బులు కట్టినామని చూస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష కౌంటర్ గ్యారెంటీ అడిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే మన బిడ్డలు మన తెలంగాణ బిడ్డలకు మరి సాయం చేయడానికి మన గవర్నమెంటు మరి స్టేట్ గవర్నమెంటే గ్యారెంటీ ఉంటుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పిన తర్వాత వచ్చినాయి అధ్యక్ష ఈ డబ్బులు. ఈరోజు మనకు దగ్గర దగ్గర 400 కోట్ల రూపాయలు అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు కృష్ణయ్య గారు అడిగినట్టు కూడా సొసైటీలు గతంలో ఏర్పాటు చేసినారు, కొంత అవగాహన లేక సొసైటీలో మెంబర్లు కాలేదని. ఆ మాట వాస్తవం అధ్యక్ష. తప్పకుండా ఎక్కువ సొసైటీలు కావాలి, మెంబర్స్ కూడా ఎక్కువ కావాలని గౌరవ సభ్యులకు, ఎందుకంటే కుర్మ యాదవులు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు అధ్యక్ష. మరి వారికి అన్ని విధాలుగా ఈరోజు అంజయ్య గారు అడిగినట్టు మరి వారికి ఒక మంచి ప్రోత్సాహం ఇచ్చే విధంగా మనం ఈ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు 10.75% మరి ఇంట్రెస్ట్ ఉంది అధ్యక్ష మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో. అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళి, సార్ ఇది పావులా వడ్డీ కింద దీన్ని కన్వర్ట్ చేస్తే బాగుంటుందని చెప్తే, మరి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి తీయండి అని అంటే 98 కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడకుండా పావులా వడ్డీ కింద దీన్ని కన్వర్ట్ చేయండి అని చెప్పినటువంటి చరిత్ర, దానికి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి పేద వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంటు మరి తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్మ యాదవులకు మరి అదేవిధంగా ఇంతకుముందు అంజయ్ గారు చెప్పారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటిది. మరి ఈ మధ్యకాలంలోనే బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రతి నియోజకవర్గంలో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డిసైడ్ చేసినారు. తప్పకుండా అందులో అప్లై చేసుకుంటే మరి వారికి అందులో అవకాశం రావడం జరుగుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఎవరైతే ప్రమాదవశాత్తు మరణిస్తే మరి గత ప్రభుత్వాలు 1 లక్ష రూపాయలు ఇచ్చినాయి అధ్యక్ష. మరి ఆల్రెడీ ఎవరైతే ఇన్సూరెన్స్ వాళ్ళతోని మరి మా అధికారులు మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష, దీన్ని 5 లక్షలకు పెంచాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. తప్పకుండా మరి పెంచడం కూడా జరుగుతుందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంటే కాకుండా అధ్యక్ష మరి కొంత క్రాప్ లోన్ విషయంలో ఆల్రెడీ, ఎందుకంటే కొంత గ్యారెంటీ కూడా బెనిఫిషరీ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి అంత కొద్దిగా సడలించాలనేటువంటిది కూడా మరి కొట్టమైతే కొట్టం కానివ్వండి, లేకపోతే ఒక షెడ్ ఉంటే షెడ్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ ఇన్సూరెన్స్ కింద కూడా మరి కమిటీలో ఉన్నటువంటి ఆ సభ్యులు గ్రూప్ కింద కూడా తీసుకోవడానికి మరి అవకాశాలు కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఇప్పటికే మొదట మహబూబ్ నగర్ నుంచి ప్రారంభించి ఇప్పుడు అన్ని జిల్లాలకు కూడా పంపేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుంటే తప్పకుండా రాబో కాలంలో మా ఉద్దేశం వల్ల ప్రతి గొల్ల కురుమకు కానివ్వండి వారి ప్రతి కుటుంబానికి ఇది అవకాశం రావాలనేటువంటి ఉద్దేశంతో అవసరం అనుకుంటే నంబర్ పెంచడానికి కూడా మనం కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఫారెస్ట్ ప్రాంతాలలో మరి వెళ్ళినప్పుడు అక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అబ్జెక్షన్ చేస్తున్నటువంటి విషయం మేము జిల్లాలకు కూడా వెళ్ళినప్పుడు వచ్చింది అధ్యక్ష. నేను వెంటనే కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళకు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక జీవో ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పకుండా వారికి వెసులుబాటు కల్పించాలనేటువంటిది కూడా మరి చెప్పడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను గౌరవ సభ్యులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలో గుర్రకుర్మలు ఉన్నారు కాబట్టి ఇది అవకాశం, మంచి అవకాశం. దగ్గర 400 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి వస్తున్నాయి అధ్యక్ష. దీంట్లో పావులా వడ్డీ కింద కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళకు అవకాశం జరగడం జరిగింది అధ్యక్ష.
తప్పకుండా దీన్ని ఎంతవరకు మీరు ఉపయోగించుకుంటే మరి సొసైటీ సభ్యుల సంఖ్య కూడా పెంచడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు గొర్రె కుర్మలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి చేయని కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు మరి చేయడమే కాకుండా దీన్ని నంబర్ కూడా పెంచుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా రాబో కాలంలో మీ అందరి సహకారంతో మరి బ్రహ్మాండంగా వీళ్ళు బాగుపడే విధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా అధ్యక్ష, వెనుకబడిన కులాలు ఉన్నటువంటి వాళ్ళని మరి ఆర్థికంగా సామాజికంగా వృత్తిపరంగా జీవనం కొనసాగిస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి సంకల్పంతోనే ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా చెప్పినటువంటి విషయాలని ఆచరణ రూపంలో తప్పకుండా మేము పెట్టడం చేసి చూపిస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తాను అధ్యక్ష. ది రిమైనింగ్ క్వశ్చన్స్